రిమాండ్ రిపోర్ట్లో ఏముంది? రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలని ప్రస్తావించారు? ఏ రకంగా మిథున్ రెడ్డి సంబంధించినటువంటి విషయంలో కుట్రదారు లేకపోతే లబ్ధిదారు ఏం పొందుపరిచారు రామారావు? ముఖ్యంగా 10 పేజీలకు సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి? శ్రీహరి, ముందుగా కొద్దిసేపటి క్రితమే మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. అయితే ఇందులో ఆయన రీజన్స్ ఫర్ అరెస్ట్ అని చెప్పి దాదాపుగా చాలా పాయింట్లను పేర్కొనడంతో పాటు అసలు ఇందులో ఎటువంటి కుట్ర దాగుంది, ఈ మద్యం కుంభకోణంలో అసలు ఏం జరిగింది అనేది కూడా మొదటి నుంచి మిథున్ రెడ్డి పాత్రకు సంబంధించి రీజన్స్ ఫర్ అరెస్ట్ అని చెప్పి పేర్చారు. ఇదే అంశాలను కూడా రిమాండ్ రిపోర్ట్లో కూడా దాదాపుగా పేర్కొన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ఈ రీజన్స్ ఫర్ అరెస్ట్లో కూడా ఆయన చాలా లోతైన కుట్ర ఇందులో ఉంది అని చెప్పి ఈ లోతైన కుట్రను ఛేదించాలి అంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సహకరించాల్సిన అవసరం ఉంది, మరికొంతమంది నిందితులను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా పేర్కొన్నారు. పైగా ఈ నిధులన్నీ కూడా ఏ విధంగా ముడుపులు డిస్టిలరీల నుంచి సప్లయర్స్ నుంచి ఏ విధంగా ముడుపులు తీసుకున్నారు, ఆ ముడుపుల్ని కిక్ బ్యాక్స్ రూపంలో ఎవరికి ఇచ్చారు అనేది కూడా తేలాల్సి ఉంది అని కూడా పేర్కొన్నారు. ఈ మద్యం పాలసీ రూపకల్పనలో కానీ లేకపోతే ఈ పాలసీకి సంబంధించి దీని అమల్లో కానీ మొత్తం కూడా మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది, మీ పాత్ర స్పష్టంగా ఉంది అని కూడా మిథున్ రెడ్డికి సంబంధించిన అరెస్ట్ ఫర్ రీజన్స్లో పేర్కొన్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ పాలసీని చేంజ్ చేసేటప్పుడు అంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే విధంగా విధానాన్ని మార్పు చేసే సమయంలో కూడా మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని చెప్పారు. దీంతో పాటు ఇక ఈ ముఖ్యంగా డిస్టిలరీల నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి కొంతమంది అధికారుల్ని సన్నిహితంగా చేసుకొనో లేకపోతే భయపెట్టో ప్రలోభ పెట్టో వాళ్ళ ద్వారా ఈ ముడుపులు సేకరించారు అని చెప్పి డిస్టిలరీలకు ఆర్డర్లు ఇప్పించేసి ముడుపులు సేకరించారు అనేది చెప్పారు. అదేవిధంగా పబ్లిక్ సర్వెంట్గా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న సత్యప్రసాద్ని ఉపయోగించుకొని ఈ మొత్తం ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అతనికి ఐఏఎస్గా పదోన్నతి కల్పించేందుకు కూడా ప్రయత్నించారు అనేది కూడా ఇందులో పేర్కొన్నారు. దీంతో పాటు ఈ కేసులో పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో పాటు శివశక్తి డైరీ ఏదైతే ఉందో ఈ డైరీలు కూడా కొంత ఫండ్స్ ఎన్రూట్ అయినాయి అనేది కూడా పేర్కొన్నారు. శివశక్తి డైరీలో అతని మిథున్ రెడ్డికి సంబంధించిన చెల్లెలు తల్లి కూడా డైరెక్టర్లుగా ఉన్నారు అని కూడా ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్తో పాటు శివశక్తి డైరీలోకి ఫండ్స్ ఎలా ఎన్రూట్ అయ్యాయి, 5 కోట్ల రూపాయల ఫండ్స్ ఎన్రూట్ అయ్యాయని కూడా అందులో స్పష్టంగా వివరించారు. ఇక ఇటువంటి కేసులో ముఖ్యంగా ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ మద్యం ముడుపుల ద్వారా ఏదైతే కిక్ బ్యాక్స్ వచ్చాయో అంటే డిస్టిలరీస్ నుంచి సప్లయర్స్ నుంచి వచ్చిన కిక్ బ్యాక్స్ ఇవన్నీ కూడా ఆ ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు పంపిణీ చేయటమే కాకుండా దాని ద్వారా ఓట్లు కొనుగోలు చేసి అనుచిత రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేశారు అని కూడా అందులో ఆరోపించారు. అదేవిధంగా ఈ మద్యం ముడుపుల ద్వారా కొంతమంది ఉన్నత స్థాయి వ్యక్తుల్ని అప్పట్లో అధికార యంత్రాంగంలో ఉండే కీలక వ్యక్తుల్ని కొంతమంది రాజకీయ నేతల్ని కూడా వాళ్ళు ముడుపులు ఇచ్చి ప్రభావితం చేశారు అని కూడా అందులో వివరించారు. దీంతో పాటు ఇటువంటి కుట్రను ఛేదించాలి అంటే ఇందులో ఎవరైతే కో అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళతో పాటు ఈయన కలిపి కన్ఫ్రంటేషన్ కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ భావిస్తుంది అని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఇందులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు, తర్వాత కుట్రదారుడుగా ఇందులో అంటే ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటంలో కానీ ముడుపులు సేకరించడంలో కానీ కిక్ బ్యాక్స్ని ఎన్రూట్ చేయటంలో కానీ లేకపోతే ఫండ్స్ని మనీ ట్రయల్ జరిగింది అని చెప్పారు. అందువలన ఈ మొత్తంలో కూడా కింగ్ పిన్గా పాత్రధారిగా కూడా ఈయన మిథున్ రెడ్డి ఉన్నారు అని కూడా రీజన్స్ ఫర్ అరెస్ట్లో రాశారు. ఈ రీజన్స్ ఫర్ అరెస్ట్లో మరో కీలకమైన అంశాన్ని కూడా పేర్కొన్నారు శ్రీహరి. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఈయనతో అంతిమ లబ్ధిదారుడు ఈయన కాదు, ఈయన కేవలం పాత్రధారి మాత్రమే. దీని వెనక సూత్రధారి ఇంకా కో కాన్స్పిరేటర్స్ ఉన్నారు. ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లోతైన కుట్రను ఛేదించి కనుక్కోవాలి అని అంటే తప్పనిసరిగా మిథున్ రెడ్డితో పాటు మిథున్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అభిప్రాయపడుతుంది అని కూడా ఆ రీజన్స్ ఫర్ అరెస్ట్లో పేర్కొన్నారు. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఈ మొత్తం ఈ కుంభకోణాన్ని ఛేదించాలి అని అంటే
మిథున్ రెడ్డి అధికార యంత్రాంగంతో సన్నిహితంగా ఉండటంతో పాటు ఒక కీలకమైన పదవిలో కూడా ఎంపీగా ఆయన వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ ఎంపీగా వ్యవహరించడంతో పాటు ఆయన ఇన్ఫ్లుయెన్స్ రాజకీయ పలుకుబడి ఉండటంతో సాక్షులను ప్రభావితం చేయటం కానీ లేకపోతే ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయటంలో కానీ ఆయనకి పాత్ర పోషించే అవకాశం ఉంది, ఆయన ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా రిమాండ్కు పంపాలి అని కూడా ఆ రీజన్స్ ఫర్ అరెస్ట్ లో కూడా పేర్కొన్నారు. అందువల్లనే ఆయన్ని ఈ కారణాలన్నిటి రీత్యా కూడా ఆయన అరెస్ట్ చేయటంతో పాటు ఆయన్ని రిమాండ్ కూడా పంపించాల్సిన అవసరం ఉంది అని కూడా అందులో స్పష్టంగా వివరించారు. కాబట్టి మనం అది కూడా డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఇక్కడైతే ఒక స్పష్టత వచ్చింది. ఒకటి, రాజకీయాలకు సంబంధించి ఎన్నికలలో ఏ విధంగా లబ్ధి పొందాలి, దానికి మద్యం ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనే దానిపైన దీంట్లో పాత్ర ఏందనేది కూడా ఒకటి బయటకు వస్తే, రెండు, ఈయన పాత్రదారుడే, ఇంకా ఫైనల్ లబ్ధిదారుడు ఉన్నారు, అది రాబట్టేందుకు ఖచ్చితంగా విచారించాలనేటువంటి